2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న తనిఖీలు, ఇతర భద్రతా చర్యలపై డీజీపీ దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా క్లూస్ వచ్చినాయి. సో దాని మీద ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. అదుపులోకి ఎవరిని తీసుకోలేదు, ఊరికే ఇంట్రోగేషన్ జరుగుతూ ఉంది. ఎన్ఐఏ వాళ్ళకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేసాము, కేసెస్ బిన్ టేకెన్ ఓవర్. బట్ స్టేట్ పోలీస్ ఏజెన్సీస్ కూడా ఎన్ఐఏకి హెల్ప్ చేస్తున్నాయి. సార్ అంటే ఇది ఎవరు చేశారని ఇప్పటివరకు ఏమైనా కంక్లూజన్కి వచ్చింది? నిర్ధారణకు రాలేదు. అంటే గతంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి ఇది కొంచెం రిలేషన్ ఉంది కాబట్టి ఏమైనా కంక్లూజన్ రాలేదు. అట్లా మనం జంప్ అయినామంటే ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ డిలేల్ అయ్యేదానికి అవకాశం ఉంది. కొద్దిగా నిర్ధారణగా, కొద్దిగా టెల్టైల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే మేము నిర్ధారణకు రాగలం. అంటే ఇది ఇండియన్ ముజాహిద్దీన్ పని అని చెప్తారు. అది మీరు మీడియా మిత్రులు కల్పించిన ఊహాగానాలు. అది ఫ్రమ్ అవర్ సైడ్ వీఆర్ నాట్ నేమింగ్ ఎనీవన్. సార్ అంటే సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని ఇమేజెస్ దొరికినాయి కదా, క్లియర్ చేస్తున్నాయి అంటే క్లియర్గా ఉన్నాయా లేవు? దట్ ప్రాసెస్ ఆన్. అంటే అది అమెరికాకు పంపిస్తున్నాం అన్న? అమెరికా కాదు, మన ఇండియాలోనే వేరే ప్లేస్కి పంపిస్తున్నాం. కానీ కొన్ని టెక్నికల్ డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. సో ముఖ్యంగా నిన్నటి నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో భయంకరంగా వదంతులు వస్తుంటే వాటిని స్కాచ్ చేస్తామని, ప్లస్ ప్రజలకు భరోసా కల్పిస్తామని, ప్రజల కోఆపరేషన్ కూడా కోరుతామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సార్ అంటే రూమర్స్ అది అటువంటి ఏం లేవు. అది కూడా మీరు మీరు నిన్న ఈ మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. అది కూడా మీరు కల్పించిన ఊహాగానం. 2 కమిషనర్లు ఇక్కడనే ఉన్నారు, 2 కలిసి కష్టపడి పనిచేస్తున్నారు. అంటే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఏమైనా గుర్తించినా లేకుండా వాళ్ళపైన కేసులు పెట్టారా? నువ్వే మాకు చెప్పాలి. కొన్ని సెల్ ఫోన్ మెసేజెస్ ఉన్నాయి, కొంతమంది వదంతులు గుర్తిస్తున్నారు. సెల్ ఫోన్ మెసేజ్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. మీరంతా హెచ్ఎం గారి కాన్ఫరెన్స్ పోయారు. పోయినప్పుడు నుంచి ఇది ఎట్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మీ ఛానలే. నువ్వు చెప్పు నాకు ఆన్సర్. నువ్వు ఏబిఎన్, మీకు ఏ బేసిస్ మీద అది నువ్వు స్కూల్ స్టార్ట్ చేసే నువ్వే చెప్పు. నాకు తెలియదు, వెంటనే ఆపేసి నేను. ఈ దిల్షుక్ నగర్ బ్లాస్ట్ తర్వాత మన దర్యాప్తులో ఇంకా హైదరాబాద్లో ఈ స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళకి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? ఇంకా హైదరాబాద్ ఉంది. అవర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, ఇట్స్ ఎ పెరినల్ జాబ్. The modules and sleeper cells of all these jihadi terrorist groups, that data is there available. Sir, Octopus Jihadi terrorist groups, both Hindu fundamental groups and Muslim fundamental groups. వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మన సిఎస్ఎల్ దగ్గర. ఇప్పుడు సిఎస్ఎల్ కావచ్చు, లేకుండా మన ఓల్డ్ సిటీ చాలా మంది కొందరు మిస్ అయ్యి వాళ్ళ స్లీపర్ సెల్ గా ఉన్నారని కొంత వాదన ఉంది కదా. మిస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? అటువంటి స్టాటిస్టిక్స్ మన దగ్గర లేవు. దట్ టైప్ ఆఫ్ వేర్ వితౌట్ వీ డోంట్ హ్యావ్, బికాస్ వీ డోంట్ ఎన్యూమరేట్ ఆన్ దోస్ లైన్స్. ప్రతి సంవత్సరం శివరాత్రి ఇక్కడ బందోబస్తు ఉంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్స్ ఉంటుందో అందులో మన ఆంధ్రప్రదేశ్లో అనేక ముఖ్యమైన శివాలయాలు ఉంటాయి, చాలా ప్రసిద్ధికి శివాలయాలు ఉంటాయి. వేరే దేశ్ లాట్ ఆఫ్ కాంగ్రిగేషన్ టు బిగిన్ విత్ జ్యోతిర్లింగం, శ్రీశైలం, కాళహస్తీశ్వర, వేములవాడ, కాళేశ్వర్, ఈస్ట్ గోదావరిలో ద్రాక్షారామం, కేసరిగుట్ట ఇక్కడ దగ్గరలో, దెన్ పిఠాపురం కుకుటేశ్వర స్వామి, దెన్ అమరావతి, భీమవరం, నర్సాపూర్. అది అందుకనే ఈ శాశ్వత ప్రాతిపదికం కోసం ఈ మాదిరి చెక్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి. దట్స్ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ది. అంతే మరి, అంటే కాదు అది ఆల్ ద పీపుల్ హ్యావ్ టు కోఆపరేట్. సీసీటీవీ డెఫినెట్గా ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా హెచ్ఎం గారు. ఎంటైర్ హైదరాబాద్ అండ్ సైబరాబాద్ కలిసి 3500 సీసీటీవీ కెమెరాస్ 450 కోట్ల రూపాయలతో. సీసీ కెమెరాస్ 200 వరకు కూడా పవర్ కట్ ఎక్కుతా, అంత ముందు రికార్డ్ ఎంత కూడా అంతే
అంతవరకు ఆగిపోతుంది. ఆ టైం వరకు రికార్డింగ్ ఆగిపోద్ది. బట్ ఇప్పుడు ఎనర్జీ బ్యాకప్ సిస్టమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో పవర్ పోగానే బ్యాటరీ డీసీ పవర్ విల్ టేక్. సార్ మన ఆంధ్ర జైల్స్లో ఉండే వాళ్ళందరి మీద వాళ్ళ ములకథల మీద కంటిన్యూస్గా వాచ్ ఉంది. వీళ్ళేనే కాదు, నాట్ ఓన్లీ టెర్రర్ అవుట్ఫిట్ వాళ్ళే కాదు, ఎనీ కన్విక్ట్స్ మీద పాత నేరస్తులు ఎవరైనా కూడా వాళ్ళ ములకథల కాడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరు వాళ్ళ అసోసియేట్స్ కలుస్తున్నారు అనేది. దాన్ని బట్టి మేము జనరల్గా ముందుకు పోతాం. సరే 2009లో మక్బూల్ రిలీజ్ అయినప్పుడు కాసిము ప్లస్ ముక్తజార్ అహ్మద్ అని ఇద్దరు రిలీజ్ అయ్యారు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? అంటే మక్బూల్కి సంబంధించిన అసోసియేట్స్ వాళ్ళిద్దరు కూడా. అంటే మక్బూల్తో పాటు రిలీజ్ అయ్యారు వాళ్ళు కూడా ఇద్దరు రిలీజ్ అయ్యారు. కాసిం ఒక వ్యక్తి, ముక్తజార్ అహ్మద్ అని ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా సైదాబాద్కు చెందిన వాళ్ళు. సో వాళ్ళు నిజానికి వాళ్ళ అడ్రస్ మన దగ్గర ఉందా? వాళ్ళు ఏమైనా విచారించే అవకాశం ఉందా? సిఎస్ఎల్ టికెట్ ఉండొచ్చు. నాకు రెడీలీగా ఇట్స్ నాట్ అవైలబుల్ విత్ మీ నౌ ఈ కాన్ఫరెన్స్ ముందు. బట్ ఐ థింక్ ఇట్ కుడ్ బి అవైలబుల్. ఎస్ ఈస్ ఆల్సో నిజామాబాద్. ఈజ్ దేర్ ఇన్ నిజామాబాద్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా. పోలీసులు రోడ్ల మీద ఇంతమంది జనాలు డ్రైవర్స్ వాళ్ళు పంపిస్తుంటే ప్రజలు కూడా అనుకుంటే నేనే ఇవి జనరల్గా మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటాం. పార్ట్ 1 ఒక్కొక్క వీక్ మాక్ డ్రిల్, సేఫ్టీ క్యాంపెయిన్ వీక్ అని ఒక్కొక్క వీక్ చేస్తుంటాం. అట్లా ఇవి కొన్ని మాక్ డ్రిల్స్, కొన్ని పర్మనెంట్ బేసిస్ మీద చేసే రొటీన్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్, రొటీన్ సెక్యూరిటీ బేస్ మీద చేసే చెక్స్ తప్పించి ఏదో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని బట్టి మనం చేస్తున్నాం అనే దానికి ఎట్టి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మరొకసారి మనం చేస్తున్నాం. అంటే మొన్న యాక్చువల్లీ జరిగినాయి కదా. ఏమైంది కాదు, ఇంకా ముందు కూడా జరగకుండా ఉండేదానికి ఒక ఎంటైర్ సిస్టమ్ వీఆర్ జస్ట్ ఎన్గ్రిలింగ్ ఇట్. అందుకనే మీరు దయచేసి వదంతులను స్ప్రెడ్ చేయకండి. అందుకనే నేను పదే మనం చేస్తున్నాను. ఏదైనా ఉంటే మేము ముందు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మమ్మల్ని మీరు ఏది ఉన్నా కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ని అడగండి. అడిగిన తర్వాతనే మీరు ఫ్లాష్ చేయడం తప్పకుండా. మనకి ఇక్కడ డీజీపీ ఆఫీస్కి సిపిఆర్ఓ ఉన్నారు, ప్రతి సిపిఎస్కి సిపిఆర్ఓస్ ఉన్నారు, పిఆర్ఓస్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, లేకపోతే ఎనీ ఆఫీసర్ క్యాచ్ హోల్డ్లో వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకొని మీరు రిలే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం.